తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ సోని అన్నారు. భీమవరం SCHBRM హైస్కూల్లో జరుగుతున్న రోప్ స్కిప్పింగ్, మల్కంబ్, కరాటే, రైఫిల్ షూటింగ్ శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. శిక్షణ పొందిన 40 మందికి ప్రశంసా పత్రాలను అందించారు. సంజీవ్ సోని మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ తరహా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులు వారికి నచ్చిన అంశాల్లో శిక్షణ పొంది మానసిక, శారీరక పరిపక్వతకు పునాదులు వేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఏపీ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు GPC శేఖర్రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గత 2004 నుంచి ఈ పాఠశాలలో మల్కంబ్, రోప్ స్కిప్పింగ్, కరాటే, రైఫిల్ షూటింగ్ వంటి క్రీడలపై శిక్షణ అందిస్తున్నారని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన 40 మందికి ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో పూర్ణిమ సోని, PET రాంభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. So thank you. I will like to face everybody. So thank you. It's been a pleasure. And I'm so happy that this school is encouraging sports and young talent and who represent the country. So I'm really proud of all of you. And this city, I was not expecting it to have so much of talent and so much, like a small city for us, Bhimavaram, but I'm sure talent grows in every part of India. So I'm so happy for all of you. Stay blessed and achieve greater heights. It's a pleasure to be here and be part of this event where a young talent we are seeing. These are the people, these are the children who will be growing up, and at one day they will be representing India at the national level. And definitely win a lot of medals, not only nationally but even internationally. Wishing them all the best in their careers. Right? आज SCHBRM हाई स्कूल में हमारा कैंपस में आए हुए HDFC बैंक के ऑफिसर्स संजीव सोनी एंड पूर्णिमा सोनी को स्वागत करते हुए, हमारा इस एसोसिएशन में DNR कॉलेज एसोसिएशन में पूरा स्पोर्ट्स का इंटरेस्ट है, पूरा स्पोर्ट्स एंकरेज करते हैं पूरा। ये पर्टिकुलरली SCHBRM हाई स्कूल में रोप स्किपिंग अभी पूरा बच्चे नेशनल में मेडल लेते हैं, पूरा मेडल लिया है 6-5 साल से। और मलखम्ब में भी पूरा आंध्र प्रदेश का टीम हमारा है। आंध्र प्रदेश का मलखम्ब खेलो इंडिया यूथ गेम्स एंड नेशनल गेम्स में खेले हुए हैं। और अभी खटिमा में भी हुआ जो नेशनल गेम्स है, उसमें आंध्र प्रदेश के टीम में 2 के अलावा पूरा लोग हमारा भीमवरम से इधर ही स्टूडेंट्स का ये पार्टिसिपेट किया है। ये पूरा लोग है, ये पूरा नेशनल गेम्स का में पार्टिसिपेट हुआ है सर। बड़ा धन्यवाद, आपका धन्यवाद। థ్యాంక్ యూ. భారతదేశం క్రీడలకి పెట్టిన పేరు. దానిలో భాగంగా మన భీమవరం పట్టణంలో మరి DNR విద్యా సంస్థల్లో ఉన్నటువంటి GPC శేఖర్రాజు, రాంభద్రరాజు గారు వీళ్ళంతా కూడా ఒక సంచలనమైనటువంటి స్పోర్ట్స్ ఇప్పటికి 2004లో ప్రారంభిస్తే మహిళా క్రికెట్, ఆట్యాపాట్యా అండ్ మాల్కంబోల్, రోప్ స్కిప్పింగ్ ఇలా అన్నీ కూడా జరుగుతుంటే అనేక అచీవ్మెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళడం జరిగింది. సో ఈరోజు మనకి గెస్ట్గా వచ్చారు మన HDFC బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ డిజిటల్ వారు పూర్ణిమ సోని, తర్వాత సంజీవ్ సోని, వారిద్దరు దంపతులు వచ్చారు మనకి. వారు స్పోర్ట్స్ అంటే ఇష్టం అంచేత వారి చేత సర్టిఫికేట్ ఇప్పించాలని వారు వెళ్ళిపోతున్నారు. అయినా సరే ఒకసారి మనకు వచ్చారు. వారి ప్రత్యేకించి వెల్కమ్ చెప్తూ శేఖర్రాజు ప్లీజ్.
ఫాదర్స్ డే సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం నందు సమాజంలో విశిష్ట సేవలందిస్తున్న తండ్రులకు సత్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత ద్వితీయ స్థానంలో తండ్రి ఉంటారని, మనకు నడక నడవడిక సమాజంలో ఎలా జీవించాలనే అంశాలపై ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా బిడ్డలకు మార్గదర్శకంగా నిలుస్తాడని, దండించే విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడని, పిల్లలు అడిగిన ప్రతి కోరికను తీర్చడానికి తన వంతు కృషి చేస్తాడని, తన కోసం కాకుండా పిల్లల కోసం తండ్రులు పరితపిస్తారని, మంచి తండ్రులుగా ఉన్నప్పుడే సమాజానికి మంచి పిల్లలను అందివ్వగలమని పేర్కొంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఆదర్శమైన తండ్రులుగా పిల్లలను తీర్చిదిద్దిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బొబిలిశెట్టి కనకరాజు, మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల్ శర్మ, త్యాగరాజ భక్త సభ నిర్వాహకులు కారుమూరి నరసింహమూర్తి, చిన్మయి మిషన్ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, పట్టణ ప్రముఖులు నున్న అంజుబాబులను ఈ సందర్భంగా సత్కరించుకున్నామని తెలిపారు. అనంతరం సత్కార గ్రహీతలు బొబిలిశెట్టి కనకరాజు, నున్న అంజుబాబు, కలిగొట్ల గోపాల్ శర్మలు తండ్రుల బాధ్యతలను తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మ, వెన్నెల శ్రీనివాస్, బొబిలిశెట్టి శ్రీకాంత్, అక్షంతల దుర్గాప్రసాద్, మండవల్లి నవీన్, తటవతి శ్రీహర్ష, సబ్బిశెట్టి శివకుమార్, నూలి రాజశేఖర్, పెరుమాళ మణికాంతులు పాల్గొన్నారు. ప్రపంచ తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే. మరి మనకు సృష్టిలో జన్మనిచ్చినటువంటి భగవంతుని తర్వాత ప్రథమ స్థానం మరి మాతృదేవత మన తల్లి, తర్వాత రెండో స్థానం తండ్రిది. ఎందుకంటే మనకి మరి జన్మనిచ్చినటువంటి తల్లి తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే తండ్రి. మనకి నడక మరి జీవితంలో ఎలా పయనించాలి, సమాజంలో ఎలా బతకాలి, ఎలాగా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది తండ్రి దగ్గర నుంచే. ఒక తండ్రి ఒక స్నేహితుడు, ఒక తండ్రి ఒక గురువు, ఒక మాస్టర్. అలాగే మనం సమాజంలో ఏ రకంగా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర రంగాల్లో మరి ఏ పని నేర్చుకోవాలన్నా సరే ప్రధానంగా ఎక్కువ శాతం మనం తండ్రి దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. అటువంటి తండ్రుల దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ యువజన సంఘ భవనంలో ఈరోజు మరి తండ్రితో సమానమైనటువంటి పెద్దలను గౌరవించుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా భీమవరపట్నానికి చెందినటువంటి పట్టణ ప్రముఖులు మరి యువత ఇవాళ పెద్దలను గౌరవించుకుని, పూర్వం ఏదైతే సాంప్రదాయం తల్లిదండ్రులు గౌరవించుకుంటాం, కుటుంబ పెద్దల్ని, తాతల్ని, అమ్మమ్మల్ని వీళ్ళందరినీ గౌరవించుకునే సాంప్రదాయంలో కొంచెం వెనకబడతనంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి తెలియజేసేదంటే పెద్దల పట్ల మన అంకిత భావం ఉన్నట్టు అయితే మన తర్వాత తరం కూడా మన వారిని మనం చూసుకుంటూ వాళ్ళు కూడా ముందుకు సాగడం జరుగుతుంది. ఈరోజు ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దినోత్సవం మరి ఈరోజు తల్లిదండ్రులు విశేష దైవాలుగా భావించాలి. ఈ రోజున తల్లిదండ్రులకి ఆదరణ కొరబడుతున్న ఈ సందర్భంలో మరి తల్లిదండ్రులు దినోత్సవం చేయడం చాలా సంతోషం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని తండ్రి ఎప్పుడు కూడా కఠినంగా ఉన్నా, మాట తీరు అలా ఉన్నా లోపల ఎంతో ప్రేమ దయ కలిగి ఉంటాడు. తల్లికి తండ్రికి చాలా తేడా ఉంటుంది. తల్లి ప్రత్యక్షంగా ఇంత ప్రేమను చూపించినా తండ్రి ఆ లోపలే ఉంటుంది తప్ప పై కనిపించకుండా ఒక గాంభీర్యంగా పిల్లలు ఎక్కడ చెడిపోతారనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఆ తండ్రుల్ని తల్లుల్ని గౌరవించాలని ఈ సమాజానికి తెలియజేస్తున్న విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషం. అందరికీ నమస్కారం. సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున అల్లు శ్రీనివాస్ గారు ఫాదర్స్ డే జరుపుతూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. నా జీవితంలో కూడా ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి నా తండ్రి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఆయన ఎంతో కష్టపడి నీతి నియమాలతో సంపాదించినటువంటి వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి, మాకు ఎలా బతకాలో నేర్పినటువంటి వ్యక్తి. ఆయన ఆకలి అన్న వాళ్ళకి ఏ రోజు కూడా లేదని చెప్పలేదు. ఆయన నేర్పిన బాటలోనే మేము నడుచుకుంటున్నాము. మేము కూడా ఆ విధంగా ఆయన బాటలో నడవడానికే ప్రయత్నిస్తున్నాము. వారు కూడా ఆ బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి అనేవాడు అంత ముఖ్యమైనటువంటి విషయం. మా తండ్రి మాకు ఆదర్శదాయకం. అలాగే మా పిల్లలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారు. ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా
తండ్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తాను. దినోత్సవం సందర్భంగా భీమవరం విజ్ఞాన వేదిక కన్వీనర్ అల్లు శ్రీనివాస్ గారు ఇలా కొంతమంది తండ్రులని ఈవేళ సమావేశపరిచి వాళ్ళని సత్కరించడం చాలా గొప్ప విషయం. ఇది ఇందుకు శ్రీ అల్లు శ్రీనివాస్ గారికి మన మనసా వాచే మా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరలా ఉత్తరోత్తర జరపాలని ఆశిస్తూ కోరుతూ కూడా నా నమస్కారం. విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీనివాస్ గారికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ సందర్భంలో ఫాదర్స్ డే సందర్భంలో మా తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ వారు ఎంతో కష్టజీవి, వారి ఆదర్శంలోనే మేము నడుస్తున్నాను. అడుగుజాడలు మా నాన్నగారు అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను నాన్నగారిని ఎలా చూశానో నన్ను కూడా అలాగే చూసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తండ్రి అడుగుజాడల్లోనే పిల్లలందరూ నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు జరిగిన చిరు సత్కారం, ఈ సత్కారం మా నాన్నగారికి అంకితం చేసుకుంటున్నాను. రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పేరిట తల్లుల ఖాతాలోకి నిధులు జమ చేయడంపై తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి కూడా నిధులు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారన్నారు. ఆయన హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారని తెలిపారు. రోజున తల్లికి వందనం స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా 13,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేయడం జరిగింది. పెంటపాడు మండలం మోహన్జీపాడులో నాకు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా హ్యాపీ సార్, మీ గవర్నమెంట్ నాకు 4 పిల్లలు ఉన్నారు, 4కి కూడా 13,000 రూపాయల చొప్పున పడిందని చెప్పారు. ఇంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఈ పథకాన్ని ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది వ్యక్తులు 15,000 రూపాయలు ఇస్తారన్నారు, మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయని మాట్లాడడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేస్తాను. ఎందుకంటే మీరు కూడా అమ్మఒడి పేరుతో ఇచ్చారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని, 2కి ఇస్తారని ప్రామిస్ చేశారు, కానీ ఒక్కళ్ళకే ఇచ్చారు. అది 13,000 కదా మీరు ఇచ్చింది, మిగతాదంతా స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇస్తారని చెప్పారు, ఇవ్వలేదు కదా. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుల్ని లోకేష్ గారే తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ హర్షామోదాలు తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క బాధలో ఉన్నది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు 13,000 వేశారు, డెవలప్మెంట్ కోసం ఇచ్చారు అన్నారు. ఈవేళ బ్యాగులు కాడి నుంచి మనం ఏదైతే కిట్లు ఇచ్చారో అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా చెప్తూ. అలాగే మధ్యాహ్న భోజనం అనేది వేళ ఎక్కడ మనం పెద్దింట్లో ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సన్న బియ్యాన్ని ఏదైతే పిల్లలకు పెట్టాలనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక్కోటి చేసుకెళ్తా ఉన్నారు. సాహితీ నందనవనంలో పారిజాతం మహాకవి శ్రీశ్రీ అని, శ్రీశ్రీ ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ అని రచనా శైలిలో ఒక వరవడి సృష్టించారని పలువురు వక్తలన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సభను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ సాహితీవేత్త కలిగొట్ల గోపాల్ శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశ్రీ మహాప్రస్థానం యుగాంతం వరకు దరిద్రపై నిలిచిపోతుందన్నారు. శ్రీశ్రీ రచనలు యుగాంతం వరకు నిలిచిపోతాయని, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా రచనా రంగంలో దేశవ్యాప్త గుర్తింపు పొందారని అన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక ఖండ కావ్యమని, సుమారు 7 ఏళ్ల పాటు మహాప్రస్థానం రచనకు పట్టిందని, ఎన్నో రచనలు సాహిత్యంలో పెనుమార్పులు శ్రీశ్రీ సృష్టించారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ శ్రీశ్రీ 1910లో పూడిపెద్దివారి ఇంట జన్మించిన శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడు కావడంతో ఇంటి పేరు శ్రీరంగంగా మారిందని, అనేక అవార్డులు సాధించారని అన్నారు.
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుద్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయన్నారు. అనంతరం డాక్టర్ సాగిరాజు సత్యనారాయణరాజును సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్ నాట్య మండలి సభ్యులు మల్లుల సీతారాం ప్రసాద్, చాన్ బాషా, బట్టిప్రోలు శ్రీనివాసరావు, విజ్జురోతు రాఘవులు, దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి వేడుక భీమవరం పట్టణంలో వెంకటరామ టాకీస్ వద్ద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీశ్రీ గారు విప్లవ రచయిత, గేయ రచయిత, సినీ గేయ రచయిత. వారు సాంప్రదాయ చందోబద్ధ కవిత్వానికి విమర్శించే వ్యక్తిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘానికి స్థాపనా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మన శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారికి భీమవరానికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. కటారి ప్రభాకర్రావు గారు టైంలో కానీ గన్నాబత్తుల పెత్తాత గారు వారిని తీసుకురావడం జరిగింది. ఆ శ్రీశ్రీ గారికి నివాళులు పట్టణ కళాకారుల తరఫున తెలియజేసుకుంటున్నాను. శ్రీశ్రీ గారు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఆయన పూడిపద్ది వెంకటరమణయ్య, అప్పలకొండలు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆయన్ని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకోవడం వల్ల శ్రీశ్రీగా ప్రసిద్ధికి ఎక్కారు. ఆయన రచించిన మరో ప్రస్థానం, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, సిరిసిరి మువ్వా శతకం అద్భుతమైన రచనలు. అందులో మహాప్రస్థానం ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేయబడింది. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ అద్భుతంగా రచించారు. భూతాన్ని, యజ్ఞపయుతాన్ని, వైప్లవ్య గీతాన్ని, స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం, మనల వేదిక ముందు అస్సనైవేద్యం. ఆయన అన్ని కూడా అనుప్రాసలతో చక్కగా రచించారు విప్లవ గీతాలు. ఆయన వర్ధంతిని మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెంకటరమ థియేటర్ దగ్గర జరుపుకోవడం ఉదాహరణ. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ, శ్రీశ్రీ సాంప్రదాయ పద్య సామాన్యులకు, అలాగే బాధలో ఉన్నవారు, కార్మికుల యొక్క ఆ యొక్క గొంతుకుని వ్యాని విడిపించాడు. ఆ విధంగా ఒక నూతన ఒరవడిని సృష్టించినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాప్రస్థానం మొత్తం ప్రపంచంలో ఈ సాహితీవేత్తలను ఆలోచనలో పెట్టింది. అటువంటి గొప్ప అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీ. మహాకవి శ్రీశ్రీ గారు ఆయన తెలుగు ప్రపంచంలో గొప్ప కవితలను రాసి బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకులను కూడా చైతన్యం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి ప్రపంచ రచయితల్లో తెలుగు రచయితగా ఆయన ఎంతో పేరు పొందారు. ఆయన రాసినటువంటి మహాప్రస్థానం కవితా సంపుటికి మరి ఇప్పటికీ కూడా నోబెల్ బహుమతి అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోవటం చాలా అన్యాయం. ఆయనకి ఎప్పటికైనా సరే ఆ రచనకి, మహాప్రస్థానానికి ప్రభుత్వం నోబెల్ బహుమతి ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో పర్యావరణ వన మహోత్సవాల్లో భాగంగా భీమవరంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వన్ టౌన్ సీఐ నాగరాజు. కొల్లేరు తీర ప్రాంత ప్రజల జీవనోపాధిని న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర చేపల రైతు సంఘం అధ్యక్షులు వెంకటరామరాజు. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. పెదమీరం మిత్ర మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత టైఫాయిడ్ వ్యాక్సిన్ క్యాంప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.